ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని మనం బోట్ నెక్ ని పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. చాలా మంది బిగినర్స్ మనకి డౌట్ అడుగుతున్నారు. నేను బోట్ నెక్ బాగానే డ్రా చేస్తున్నానండి, కటింగ్ చేసిన తర్వాత వి షేప్ వస్తుంది, రౌండ్ రావట్లేదు, ఇలా మధ్యలో చేసి ఇలా వీలా వస్తుంది, అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఏ రకంగా కటింగ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. అది నేను ఇప్పుడు చూపిస్తాను. అంటే ఏం లేదండి, అది కటింగ్ మార్కింగ్లో అంటే మనం కొలుచుకునే కొలతలో ఏం తేడా ఉండదు. మార్కింగ్ చేసుకునేటప్పుడు చిన్న టిప్ అనమాట. ఇప్పుడు మనకి బోట్ నెక్ మార్కింగ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం షోల్డర్ అనేది తీసుకుంటాం. చిన్న సైజ్ వాళ్ళైతే 7-7:30 వరకు ఇంచుమించులోని షోల్డర్ అనేది మనం పెట్టుకుంటాం బోట్ నెక్కలకి. అంటే 7.5, సపోజ్ 7.5 పెట్టాను అనుకోండి. ఇది మన ఇష్టం, మీ బ్లౌజు షోల్డర్ ఎంతో దాంట్లో సగం కన్నా ఒక 6 ఇంచ్ తగ్గించే మనం పెట్టుకుంటాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు మెడ అనేది మనం ఇది ఎంత పెట్టుకోవాలి అనుకుంటే కనుక కనీసం ఇలా చూసుకుంటే 5 ఇంచీలన్నా లేదా 4.5 ఇంచీలకి మెడ వెడల్పు అన్నది అసలు తగ్గకూడదు. కనీసం 5 ఇంచీలన్నా ఉంటే బోట్ నెక్ మెడ అనేది బాగుంటుంది అనమాట. ఒకవేళ షోల్డర్ 7 ఇంచీలు పెట్టుకున్న వాళ్ళకైనా సరే బాగానే ఉంటుంది. 7 ఇంచులు పెట్టుకునే వాళ్ళు 4.5కి పెట్టుకోండి. ఇలా నేను చూసారు 5 పెట్టాను కదా, 4.5కి పెట్టుకోండి అంతే. అంటే 4.5 కానీ లేదా 5, 4.5, 5కి మధ్యలో ఉండాలి అంతే తప్ప 4.5 కన్నా తగ్గించేసినా సరే బాగోదనమాట. అప్పుడు బోట్ నెక్ అవదండి, రౌండ్ నెక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది నేను 5 ఇంచీలు పెట్టాను. ఇక్కడ కింద డౌను 3 ఇంచీల కన్నా పైకి పెట్టకూడదు, 3 ఇంచుల కన్నా పైకి పెట్టకూడదు. 3 నుంచి 4 ఇంచుల మధ్యలో ఉండాలన్నమాట. బాగా మెడకి అంటే పైకి ఇలా బోట్ వచ్చేటట్టుగా, మెడకి పైకి ఇలా బోట్ వచ్చేటట్టుగా కావాలి అనుకుంటే 3 పెట్టుకోవాలి. లేదు కొద్దిగా డౌన్ వచ్చి నాకు మరీ పట్టేసినట్టు కాకుండా, మనం ఏమైనా జ్యువెలరీ వేసుకున్నామంటే మెడకి కనిపించేటట్టుగా ఉండేటట్టు, షార్ట్ది వేసుకున్నట్టు కనిపించేటట్టు ఉండాలి అంటే కనుక కొద్దిగా బోట్ అనేది కిందకు వచ్చినా బాగుంటుంది. అలా కిందకు వస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకి 4 ఇంచీలు, కనీసం 4 ఇంచీలన్నా ఉండాలి. 4 కన్నా కిందకి వెళ్ళేమో అంటే కనుక కొద్దిగా రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. అంటే బోట్కి వచ్చిన లుక్ రాదు. అంటే 3 నుంచి 4 మధ్యలో ఈ డీప్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్, ఇక్కడ మనం మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో అంతే ఇక్కడ కూడా ఇలా లైన్ గీయడం కోసమని 5 ఇంచీలు పెట్టాం కదా, ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేసేసి ఇలా కలిపేయండి. ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తగ్గించి పెట్టినా ఇది తగ్గించి పెట్టినా సరే ఇదే పద్ధతి. ఇది ఎంతో ఇటువైపు కూడా అంతే మనం పెట్టుకుంటాం కదా, ఇలా ఎల్ షేప్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా రౌండ్ తిప్పేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేస్తారు. దాని కారణంగా ఇక్కడ వి షేప్ అన్నది వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే కనుక కనీసం 1 లేదా 30 ఇంచ్ వరకు అన్నా సరే ఇక్కడ ఇలా చిన్న మార్కింగ్ పెట్టుకోండి. మీకు అంతకే అర్థం కాకపోతే ఇలా స్ట్రైట్గానే ఉండాలన్నమాట. ఇక్కడికి ఇలాగా అనేది ఇలా మార్కింగ్ తీయకూడదు, ఇలా స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ కూడా కనీసం ఒక 1/2 ఇంచ్ అన్నా సరే స్ట్రైట్గానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రౌండ్ తిప్పుకోవాలన్నమాట. ఈ రౌండ్ తిప్పుకునేటప్పుడు కూడా ఈ కార్నర్ పాయింట్కి మామూలుగా రౌండ్ నెక్ తిప్పినట్టుగా ఇలా కార్నర్కి వెళ్ళిపోకూడదు. ఇలా పైనే ఇలా రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా నెమ్మదిగా ఇలా రౌండ్ తిప్పుకొని ఇలా కలిపేసుకోవాలి. అంటే మరీ ఇక్కడ వీ షేప్ రాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. మరి ఇక్కడ ఈ 6 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడికి ఇలా కలుపుకుండా ఇలా రౌండ్ తిరగాలి, ఇలా తిప్పుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను లైన్ గీసి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకొని ఇలా ఈ డాట్స్ అన్నీ కలుపుకొని ఇలా ఈ రకంగా రావాలి. ఇలా వచ్చినప్పుడు కార్నర్ నుంచి ఎంత ఇది గ్యాప్ వచ్చింది అన్నది చూపిస్తాను చూడండి. ఇది కనీసం పావు తక్కువ 2 ఇంచీలు వచ్చింది. అంటే 1.5 నుంచి పావు తక్కువ 2 ఇంచీల వరకు ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ అన్నది ఉండొచ్చు అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ పైకి వెళ్ళకూడదు. లేదనుకుంటే ఇలా 2 ఇంచీలు 1.5 ఇంచు వరకు అయినా సరే ఇలాగన్నా సరే రావచ్చు. మీకు వి షేప్ రావడానికి తేడా అన్నది ఇక్కడ లేదండి, ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీయకపోవడం వల్లే వస్తుంది అనమాట. ఇలా కూడా కిందకి ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా తీసుకుంటే కనుక 1.5 ఇంచు ఉందన్నమాట. అంటే ఇలా పైకి వెళ్ళిపోకుండా ఇలా కొద్దిగా వచ్చేటట్టు కావాలనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, పైనుంచి కిందకి 1/2 ఇంచ్ అన్నా కిందకి కలిపేటట్టు రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి
1 ఇంచ్ అన్నా సరే ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకోండి. కార్నర్ దగ్గర నుంచి కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే ఈ డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. అంతే, ఇది మెయింటైన్ చేయండి. ఇది మెయింటైన్ చేసిన తర్వాత నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు బిగినర్స్ అయితే కనుక మీకు డౌట్ రావచ్చు, నేను ఇప్పుడు పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకున్నానా లేదా, అని తేడా ఉందా లేదా అని. కటింగ్ చేసిన తర్వాత మనం ఇంకేం చేయలేం. మన బ్లౌజ్ని మనం కటింగ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ అది వెనక్కి రాదు. కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుని ఇలా చూసుకోండి. చూసారు కదా, బోట్ ఇక్కడికి ఇలా స్ట్రైట్గా రావడం వల్ల మళ్ళీ ఇది ఇక్కడికి ఇలా వస్తుంది అన్నమాట. కంటిన్యూ అవుతుంది కదా, తర్వాత ఇలా లెగుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ స్ట్రైట్ అనేది వస్తుంది అనమాట. అదే ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తారనుకోండి, ఇలా ఇలా బోట్ తిప్పడం స్టార్ట్ చేసేస్తే ఇక్కడ వి షేప్ వచ్చినట్టుగా వస్తుంది అనమాట. ఇలా చూసుకోండి ఒకసారి. లేదంటే ఇలా రివర్స్ చేసి దీన్ని అచ్చు ఇటువే పడేటట్టుగా ఇలా కొట్టి చూసుకున్నా సరే మీకు నెక్ షేప్ ఎలా వస్తుంది అనేది తెలిసిపోద్ది. లేదు నాకు ఇలా కరెక్ట్గా లేదు అన్నప్పుడు మళ్ళీ ఈ చాక్తోనే ఇక్కడే మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కటింగ్ చేసేసుకున్నారు అంటే కనుక ఇంకేమీ చేయలేమన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు స్ట్రైట్గానే వెళ్ళాలి ఇలా. దాని తర్వాత ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారా ఇలా. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా బోట్ ఎంత అందంగా వచ్చిందో మీకు. ఇలా స్ట్రైట్గా వచ్చింది, బోట్కి బోట్ వెళ్ళింది. ఇక్కడ మీకు ఇలాగ షోల్డర్ ఇలా కట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, కట్టుకునేటప్పటికి ఇలా ఈ లుక్ వస్తుంది. సరేనండి, అంతే తప్ప ఇక్కడి నుంచే ఇలా మార్కింగ్ చేసేసి పైకి ఎత్తి పెట్టారు, ఇలా ఇలా మార్కింగ్ చేశారంటే కనుక ఇక్కడ వి షేప్ అన్నది వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఈ బోట్ అనేది ఇలా కటింగ్ చేసుకోండి. సరేనండి, ఇలా బోట్ డ్రా చేసుకోవడం నేర్చుకున్నారు అంటే కనుక మీరు ఒకవేళ క్లాత్లోని మీరు వేస్ట్ చేయకుండా న్యూస్ పేపర్ మీద ఇది ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు కటింగ్ చేశారు అంటే కనుక మీకు చేయి తిరుగుతుంది, చక్కగా వస్తుంది. దాని తర్వాత మీరు చక్కగా బ్లౌజ్ మీద పెట్టి కటింగ్ చేసుకోండి. ఈ న్యూస్ పేపర్తో కటింగ్ చేసినప్పుడు కూడా ఇంకొక టిప్ అండి. ఈ పీస్ వచ్చింది చూసారా, అంటే ఇది నాకు కటింగ్ చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న మార్కింగ్లు పెట్టి ఇది నాకు బాగా షేప్ వచ్చింది. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇది పేపర్ అనుకోండి, పేపర్ మీద ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఇది మళ్ళీ నేను సేమ్ ఇలాగే నాకు కావాలి, మళ్ళీ చేతితో తీసుకున్నప్పుడు వస్తుందా రాదా అన్నది బిగినర్స్కి డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పీస్ పట్టుకొని మీరు ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది బ్లౌజ్ అనుకుందాం, నాకు ఇంతే వెడల్పుని ఇలాగే షేప్ నాకు కావాలి. అప్పుడు ఇలా ఈ ఫోల్డింగ్ని చక్కగా ఇలా కలపండి. ఇలా కలిపి ఈ పీస్కి అంచంటే ఇలాగ మీరు మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేసేస్తే మీరు అనుకున్న షేప్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు న్యూస్ పేపర్ ట్రై చేసినప్పుడు మీకు బాగా వచ్చింది అని అనుకుంటున్నప్పుడు, లేదు చేత్తోనే బాగా అలవాటు అయిపోయింది అనుకున్న వాళ్ళు చేత్తోనే మీరు మామూలుగా క్లాత్ మీద మళ్ళీ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.